హాయ్ అండి, వెల్కమ్ టు శ్వేతవర్షిని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా ఇదే వీడియో నేను పార్ట్ 1 అప్లోడ్ చేశానండి, ఎల్లమ్మ తల్లి కొలుపు అని చెప్పేసి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఒక్కసారి వెళ్ళి చూడండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్తో మేము ముందుకు నేను వస్తూ ఉంటాను. ఇప్పుడైతే మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ వీడియోలో మనం పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టమన్ను తీసుకొచ్చేంతవరకు అయితే చూపించాను కదండి. సో దాని తర్వాత ఎల్లమ్మ తల్లికి కొలుపు అంటే మనం గుడిలో ఏమేమి గురుగులు పెడతాము, ఎలా చేసాము, ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో అయితే ఉంటుందన్నమాట. ప్లీజ్ అందరు ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. మాతో అయితే ఇప్పుడు ఎవరైతే పూజ చేయడానికి వచ్చారో వాళ్ళైతే అమ్మవారికి తలంబ్రాల బియ్యం కూడా 5 ముత్తైదులతో అయితే కలిపించారండి. మేమైతే ఆ బియ్యం కూడా కలిపేసి అక్కడైతే పెట్టామన్నమాట. ఫస్ట్ పార్ట్లో మనం దేవుడు గురుగులన్నీ మంచిగా అలంకరణ చేసి దేవుడి గుళ్ళో అయితే పెట్టి దండం పెట్టుకున్నాం కదండి. ఆ గురుగులన్నీ తీసుకొచ్చి మనం ఏ ప్లేస్లో అయితే అమ్మవారిని నిలబెడుతున్నామో ఆ ప్లేస్లో ఆ గురుగులన్నీ తీసుకొచ్చి కింద అయితే ఇలా ఒక ఉత్తరీయం వేసి దాని మీద గురుగులన్నీ పెట్టేసి మనం ఏదైతే తలంబ్రాల బియ్యం కలిపామో ఆ బియ్యాన్ని ఆ గురుగులలో అయితే నింపారనమాట. చూస్తున్నారు కదా, పసుపు కుంకుమ, నెక్స్ట్ చిన్న కుంది, దాని మీద గాజులు అలా పెట్టేసి అమ్మవారికి అయితే పెట్టారనమాట. ముందు ఉన్న 4 గురుగులు ఉన్నాయి కదండి, అవైతే అమ్మవారితో పాటు వచ్చిన పేరెంటాలన్నమాట. అలాగా 4గురిని పేరెంటాలుగా అమ్మవారి ముందైతే కూర్చోబెట్టి పూజనైతే చేస్తారనమాట. ఇప్పుడైతే ఇప్పుడు చేయడానికి వచ్చిన తనైతే వడిబియ్యం కూడా అమ్మవారికి కడుతున్నారు. మేమైతే అసలు స్టన్ అయ్యాము. అంటే నేను ఫస్ట్ పార్ట్లో చెప్పాను కదండి, సేమ్ పెళ్ళి ఎలా చేస్తామో, ఇంట్లో మనం పెళ్ళి ఎలా చేస్తామో సేమ్ అలానే చేశారని చెప్పాను కదా. సో అమ్మవారికి వడిబియ్యం కూడా కడుతున్నారనమాట. ఈ కట్టిన వడిబియ్యాన్ని 16 రోజుల పండగ ఉంటుంది కదండి, సేమ్ మనం పెళ్లి కూతురికి ఎలా అయితే వడిబియ్యం కట్టి పంపిస్తామో 16వ రోజు ఎలాగైతే ఆ బియ్యాన్ని పరమన్నం వండి మళ్ళీ దేవుడికి నైవేద్యం పెడతారో సేమ్ ఈ ప్రాసెస్ కూడా అదే అనమాట. అమ్మవారికి అయితే అలా వడిబియ్యం చేసేసి అమ్మవారి ముందైతే పెడుతున్నారు. ఇప్పుడు చూపిస్తున్న చీర ఉంది కదండి, అదైతే అమ్మవారి గుడికి వేయడానికి అయితే తీసుకొని వచ్చామన్నమాట. ఇప్పుడు పెట్టడానికి ఎవరు వచ్చారో కొలుపు కొలవడానికి తనకి కూడా ఒక చీరనైతే పెట్టాలన్నమాట. మేమైతే బ్రౌన్ కలర్ ఒకటి, పింక్ కలర్ ఒకటి తీసుకొచ్చాము. అయితే అమ్మవారికి పింక్ వేస్తే అందంగా ఉంటుంది, బ్లూ పింక్ కాంబినేషన్ శారీ అనమాట. అది వేస్తే నిండుగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఈ శారీని అయితే సెలెక్షన్ చేసి చూస్తున్నారు కదా వెనుక. సో ఆ శారీని అయితే అమ్మవారికి గుడి పైన అయితే మంచిగా మనం చీర కుచ్చుల్లాగా ఇలా వేసి మంచిగా అయితే వేశారనమాట. చాలా బాగా చేశారు పూజ. నాతో పాటు మీరు కూడా వీడియో అయితే చూడండి. అత్తయ్య మామయ్య వాళ్ళతో అయితే అమ్మవార్లకి పూజనైతే చేయించారండి. తను చెప్తున్నారనమాట. తను చెప్పిన విధంగా అత్తయ్య వాళ్ళైతే పూజనైతే చేస్తున్నారు. లోపట గుడి దగ్గర కూర్చున్నారు కదా, తనైతే మేము వెళ్ళి పుట్టమన్ను తీసుకొచ్చాం కదండి, ఆ పుట్టమన్నునంతా లోపట చిన్న గద్దెలు లాగా, అంటే లోపట అమ్మవారిని అలా కింద కూర్చోపెట్టలేం కదండి. సో అందుకే మనమైతే వెళ్ళి పుట్టమన్నునైతే తీసుకొస్తామన్నమాట. ఆ పుట్టమన్నుని చిన్న గద్దెల్లాగా అయితే లోపట తనైతే మంచిగా కట్టింది. నాకు అక్కడ వీడియో తీయడం అయితే లోపల అయితే కుదరలేదన్నమాట. సో అందుకే తీయలేదు. అంటే ఇలా చూపిస్తున్నాను, మీకు కనిపిస్తుంది కదా అని. లోపటైతే మంచిగా గద్దెల్లాగా పెట్టేసి వాళ్ళు గవ్వలు ఇంకా ఎంటు సామాన్లు తెచ్చారండి. వాళ్ళే తీసుకొచ్చారు అవన్నీ ఆ గద్దె పైన మంచిగా సదురుతున్నారనమాట. మీకు తర్వాత అమ్మవారి గుడి వరకు మీకు ఒక క్లిప్ చూపిస్తాను, అప్పుడు చూడండి ఎంత అందంగా ఉంటుందో. లోపటైతే చాలా బాగుంటుంది. అత్తయ్య వాళ్ళు పూజ చేసిన తర్వాత కూడా చూపిస్తారనమాట. అసలు ఎంత బాగుంది, ఎంత నిండుగా అనిపించిందో అమ్మవారు. మాకైతే చాలా మంచిగా పూజ అయితే జరిగిందండి. ఆల్మోస్ట్ పూజ అయిపోయేసరికి 2 o'clock అయిందండి. కరెక్ట్గా 7కి స్టార్ట్ చేశారు. 7కి అంటే వాళ్ళు వచ్చారు, 7:30కి స్టార్ట్ చేశారు. 2 అయిపోయింది. పూజ అంతా కంప్లీట్ అయిపోయి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేళ వాళ్ళు ఇప్పుడు పూజ చేయడానికి వచ్చారు, వీళ్ళకైతే భోజనాలు కూడా ప్రిపేర్ చేశామన్నమాట. సో వాళ్ళు తిని వెళ్ళేసరికి మొత్తం 2 అయిందండి టైము. నైట్ 2 అయింది. మళ్ళీ మార్నింగ్ 5 వరకు అలా లేసేసి వంటలు చేయడానికైతే వచ్చిన వాళ్ళకి ఆ టైంకి అయితే మళ్ళీ లేవడమే అయిపోయిందనమాట. కానీ పూజ జరిగింది, చాలా సంతోషంగా అనిపించింది మాకు. చాలా బాగా అయితే పూజ అయితే జరిగింది. అంటే మా అత్తగారి సైడ్ కూడా ఎల్లమ్మ తల్లి ఉన్నారనమాట. ఉప్పలమ్మ ఎల్లమ్మ తల్లి ఇద్దరు ఉన్నారు. కానీ ఇలాగా ఎల్లమ్మ తల్లి కొలుపునైతే నేనైతే చూడలేదు. మా అమ్మ వాళ్ళ తరపున కూడా నేనైతే చూడలేదన్నమాట. అంటే ఇలా చేస్తారు అనేది అయితే తెలీదు. అంటే కొలుపు కొలవడానికి వస్తారు, వాళ్ళు పెళ్ళి చేసినట్టు చేస్తారు. కానీ ఇలాగా తను ప్రతిదీ ఎవరైతే చూపిస్తున్నాను కదండి, తినైతే ప్రతిదీ
ఎంత నిష్టగా ఎంత ఇదిగా అత్తయ్య వాళ్ళకి చెప్పుకుంటూ ఎంత బాగా చేశారో మాకైతే చాలా చాలా సంతోషం అయితే అనిపించింది. ఇప్పుడు తను పట్టుకున్నారు కదండి చేతిలో మన ఎండు కొబ్బరి ఉంటుంది కదా, దాంట్లో అయితే అమ్మవారికి కట్టే పుస్తని మంచిగా ఒక దారంకి అయితే కట్టేసి కుడికలో అయితే పెట్టి మంచిగా దండం పెట్టుకున్నారనమాట. తర్వాత అత్తయ్య వాళ్ళకి చూయించి మాకు కూడా చూయించారు. కొంచెం బ్లాక్ వస్తుంది కదండి వీడియో, కరెంట్ అయితే ఆఫ్ ఆన్ ఇలాగే వస్తుంది. నైట్ ఎంతసేపు కరెంట్ పోయిందో వస్తుంది పోతుంది ఇలాగే అయిపోయింది. సో వీడియో అయితే మనకి కొంచెం దగ్గర ఇలాగ బ్లాక్ వైట్ వస్తుంది. సో ప్లీజ్ ఏమనుకోకుండా వీడియో అయితే చూడండి. ఇప్పుడైతే అమ్మవారికి కట్టే పుస్తకం అయితే మనకి చూపిస్తున్నారు కదా, ఇప్పుడు అది మా అత్తయ్య చేతి అయితే కట్టిస్తారనమాట. మామయ్య అయితే హ్యాండ్ పెట్టరు, అత్తయ్యతోనే కట్టిస్తారు. చూడండి మీరు. అమ్మవారికి పుస్తని కట్టించిన తర్వాత తలంబ్రాల బియ్యాన్ని అయితే పోస్తున్నారనమాట. అమ్మవారికి తలంబ్రాలు అయితే వేస్తున్నారు. సో అత్తయ్య వాళ్ళ దోసీట్లో అయితే పసుపు కుంకుమ వేసేసి మంచిగా దండం పెట్టుకొని అమ్మవారికి బియ్యం అయితే వేస్తున్నారనమాట. సారీ, తలంబ్రాలను అయితే వేస్తున్నారు. తలంబ్రాల బియ్యం వేసిన తర్వాత నెక్స్ట్ అయితే వచ్చేసి అత్తయ్య వాళ్ళకి పుట్టింటి వాళ్ళు బట్టలు అయితే పెట్టాలన్నమాట. సో మా నాన్నగారు అయితే వచ్చేసారు బట్టలు పెట్టడానికి. అంటే మా అత్తయ్య వాళ్ళకంటే మా డాడీ అంటే ఫస్ట్ మా డాడీని అనమాట, తర్వాత అత్తయ్య వాళ్ళు ఇంకా బాబాయ్ ఉన్నారు. సో ఆ అత్తయ్య వాళ్ళకైతే బట్టలు అయితే పెట్టేశారనమాట. దీని తర్వాత అమ్మవారికి ఇప్పుడు మనం ఎల్లమ్మ తల్లికి పెళ్ళినైతే చేసాం కదా, ఆ తల్లికి అయితే ఫస్ట్ హారతిని అయితే ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఎవరైతే ఫాస్టింగ్ ఉన్నాం కదండి మేము ముగ్గురం, సో మాతో హారతి ఇవ్వాలి మీరే అని చెప్పేస్తే మేము ముగ్గురం వచ్చేసి అమ్మవారికి అయితే హారతి అయితే ఇచ్చామన్నమాట. హారతి ఇచ్చిన తర్వాత అత్తయ్య వాళ్ళకు కూడా ఇవ్వమంటే అత్తయ్య వాళ్ళకు కూడా హారతి అయితే ఇచ్చేసాము. ఇప్పుడైతే గుళ్ళు అయితే పెట్టేస్తున్నారు అనమాట. అత్తయ్య వాళ్ళతో గురుగులు అయితే పట్టించుకొని అంటే యంత్రం వేస్తున్నారు. అంటే ఇది చెప్పొద్దో తెలియదు, యంత్రాన్ని కూడా పెడుతున్నారు అనమాట. సో పెట్టేసి తెచ్చిన ఇప్పుడు మనం ఏదైతే పూజ చేసామో పెళ్లి చేసామో అమ్మవారి ఆ గురుగులు అన్నింటినీ కూడా లోపటైతే పెట్టేశారనమాట. అత్తయ్యని మావయ్యని ఒకసారి మంచిగా నిండుగా అమ్మవారిని చూసుకోండి అని చెప్పారు. అత్తయ్య అయితే అదే చూసుకొని దండం పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ మావయ్య కూడా చూసుకొని మంచిగా అనిపించిందమ్మా అని చెప్పేసి దండం అయితే పెట్టుకుంటున్నారు. చూసారు కదా అమ్మవారి గుడి అసలు ఎంత బాగుంది కదా, నాకైతే చాలా చాలా బాగా అయితే నచ్చింది. వాళ్ళు చీరను కూడా చూసారా అసలు ఎంత బాగా కట్టారో, పైన పడగ వచ్చినట్టు పడగని ఇలా పెట్టేసి ఎంత బాగా
కట్టారు. చాలా అయితే బాగా పూజ అయితే జరిగిందండి. ఇప్పుడైతే మీకైతే మేకపోతుని అయితే చూపిస్తున్నాను. ఇది కొంచెం క్లిప్ చూపిస్తాను అనమాట. ఎందుకంటే చాలా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఇది చాలామంది ఇలా కొలుపు చేసుకున్న వాళ్ళకైతే తెలిసిద్ది. మేము ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను నేను. ఇప్పుడైతే ఆ మేకపోతు అంటే అమ్మవారి రూపంలో చూస్తున్నాను కదా. సో ఆ మేకపోతు అయితే వచ్చి అమ్మవారి దగ్గర అన్నీ చూసుకొని అసలు చూసారా ఒళ్ళు అయితే ఎలా కనిపించిందో మాకైతే అందరికీ కూడా అసలు ఎంత సంతోషం అనిపించిందో. ఎంతమంది ఎన్నిసార్లు అంటే నేను చాలాసార్లు చూశాను చాలా చోట్ల అమ్మవారు అలా జలధరించడానికి అసలు ఎంత టైం తీసుకుంటుందో, అసలు ఎంతమంది వచ్చి దండం పెట్టుకుంటారో. అసలు అమ్మవారు అలా వచ్చి గుడిని అలా చూసుకొని ఆ ప్రసాదాలు చూసుకొని అసలు వెంటనే ఒక సెకండ్ వెంటనే జలధరించేసింది. అసలు మేమైతే ఎంత సంతోషంగా ఫీల్ అయ్యామో. అమ్మవారికి అయితే నైవేద్యాన్ని కుడుములు, గారెలు, పూర్ణాలు ఇవి చేయమంటే అంటే వాళ్ళే చెప్పారనమాట, ఇవి చేయాలి అమ్మవారికి నైవేద్యం ఖచ్చితంగా అనేసి. అన్నం కూడా వండమన్నారండి. అన్నం కూడా వండామన్నమాట. అవన్నీ అక్కడ పెట్టేసి తనైతే అన్ని దేవుడికి నైవేద్యం పెట్టడానికి అవన్నీ తనైతే రెడీ చేసి పెడుతుందన్నమాట. మేకపోతు ఉంది కదండి. సో మేకపోతునైతే కొత్త చెద్దర అనేది పైన కప్పేసి ఇలా పడుకోబెట్టారనమాట. పైన సాంబ్రాన్ని వేపాకుని అయితే పెట్టారు. ఇంటి ఆడబిడ్డ ఉంటుంది కదా, సో తను వచ్చి దాన్ని పైన కానుక పెడితే అమ్మవారు నిద్రపోతున్నారు, మీరు కానుక పెట్టి లేగిస్తే అమ్మవారి గుళ్ళోకి వెళ్ళిపోతారని వాళ్ళైతే చెప్తున్నారు అనమాట. తనైతే కానుక పెట్టి దండం పెట్టుకున్న తర్వాత అమ్మవారు లేచి గుళ్ళోకి వెళ్ళడానికి వాళ్ళ జోలపాటనైతే పాడుతున్నారు. వాళ్ళు జోలపాట పాడిన తర్వాత అమ్మవారు అయితే వేస్తారనమాట. అసలు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఇలా వేసింది కదా అమ్మవారు, మళ్ళీ ఒకసారి వచ్చి మొత్తం ఇంటి లోపట గుమ్మం ముందే కదండి, ఇంటి లోపట అలా మొత్తం చూసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నైవేద్యాలు గుడి అన్నీ అయితే చూసుకున్నారనమాట అమ్మవారు. నెక్స్ట్ అయితే అంటే మీరు చూడండి అమ్మవారి ముందుకైతే వెళ్ళిపోతుంది అనమాట మేకపోతు. వెళ్ళిపోయి మళ్ళీ ఒక్కసారి జలధరిచ్చిద్ది. అసలు మాకైతే చాలా సంతోషం అనిపించింది అందరికీ కూడా. అయితే ఆ అమ్మవారికి అయితే మేకపోతుందో దానికి నైవేద్యంగా పెట్టడానికి గుగ్గిళ్ళని అయితే వండారనమాట. సో ఆ గుగ్గిళ్ళని అత్తయ్యతో తినిపిస్తున్నారు. కింద పడుకుని నైవేద్యం కాబట్టి పెట్టమంటే అత్తయ్య అయితే అలా కొంగలో పెట్టేసి అత్తయ్య వాళ్ళ మామయ్య గారు అనమాట పట్టుకుంది. సో వాళ్ళిద్దరు కలిసి మేకపోతుకి అయితే ఫుడ్ అయితే పెట్టారు. అదైతే చక్కగా అయితే తినేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు గుడి చూపిస్తానన్నాను కదండి, చూడండి ఎంత నిండుగా ఉంది కదండి అమ్మవారు. మాకైతే చాలా సంతోషంగా అనిపించింది. నాతో పాటు మీకు కూడా అలాగే అనిపించింది అనుకుంటున్నాను. సో వీడియో అయితే ఇదండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.